అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరైతే మీ మనస్సాక్షి అయితే హరీష్ రావు గారు షేర్ అనేది ఒప్పుకుంటున్నారు పులి అని. అంటే పార్టీలో ఎవరైనా అంతే కదా, ఇప్పుడు 4 స్తంభాలలో ఒక స్తంభమే కదా పులి అని ఒప్పుకుంటున్నారు, షేర్ అంటున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు కదా? అంటే ఒప్పుకుంటున్నా, ఎందుకంటే షేర్ కో షికార్ కర్తే అంటున్నారు కదా, అయితే కన్ఫర్మ్ అయినారు మీరు పులి అనేది. పులితో తలబడుతున్నాను, పులి నోట్లో తల పెట్టబోతున్నారు. ఓకే రైట్, చెప్పండి. మీరు అమ్మా ఇట్లా కూడా తిప్పుతారా అయితే? సో అట్లా అంటే వాస్తవంగా కూడా వీళ్ళు 4 పిల్లర్లు ఇప్పుడు పార్టీలో. ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు హరీష్ రావు గారిని సిద్దిపేట నుంచి పక్కకు జరిగినా ఆడ పార్టీ కుదేలవుతుంది అని ఒప్పుకోరు ఆయన ప్రాంతము. ఇప్పుడు గజ్వేల్ నుంచి కేసీఆర్ గారు జరిగినా ఆయనకు ఎవరికో అపోనెంట్ భయపడిపోతున్నారు అనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు అయితే వీళ్ళిద్దరే నేను ప్రధానంగా చూసేది. కవిత గారు, కేటీఆర్ గారు అంటే వాళ్ళ నాన్నగారు ఎట్లా చెప్తే పార్టీ ఎట్లా చేస్తే అట్లా చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. సిరిసిల్ల నుంచి పోటీ చేయరా? అది వాళ్ళ ఇష్టం. అది నేను నువ్వు పోటీ చేస్తావా లేదా ఇక్కడి నుంచి అంటే నా విషయం నేను చెప్పగలుగుతా, కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నేనా నన్ను ఎస్ నేను చేస్తా, ఎక్కడి నుంచి కోదండరామ్ గారు చెప్తే నిజామాబాద్ ఎంపీ అయినా సరే, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా మా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఒక నిర్ణయం తీసుకొని, మాకు ఒక కమిటీ ఉంది, కమిటీలో పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని సమిష్టిగా నువ్వు ఇక్కడికి పోవమ్మా అంటే ఎస్ రెడీ, నేను సిద్దిపేటకే రెడీగా ఉన్నదా. రాష్ట్రం అంతా నేను తిరుగుతాను, క్యాడర్ని డెవలప్ చేస్తాను ఎక్కడైనా అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు షేర్ అంటే పులితో తలబడబోతున్నాను అనేసి. ఆ పులిని ఎదుర్కొనాలి అంటే మీరు రాత్రింపగలు కష్టపడి శక్తివంచంలో మీ శక్తిని అంతా ఒడ్డి పోరాటం చేయాలి. ఒక్క సిద్దిపేటకే పోరాటం చేయాలి మీరు. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారికి సిద్దిపేట ఉన్న బలాన్ని చూసుకుంటే సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే వెళ్ళి అక్కడ పోటీ చేసినా, హరీష్ రావు గారికి వ్యతిరేకంగా పోటీ చేసినా ఓడిపోతారు అన్న భావన అందరిలో ఉంది. అంటే గజ్వేల్ కేసీఆర్ గారు బలవంతులు, సీఎం అభ్యర్థి అయినా ఆయనపై హరీష్ రావు గారి మీదకి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా పోటీ చేస్తే ఆయన కూడా ఓడిపోతారు. హరీష్ రావు అనే ఒక వ్యక్తి అంతటి బలవంతుడు అంటున్నారు. ఆ బలవంతునితో మీరు తగిలేటప్పుడు అంత శక్తి ఆడ పెట్టాలి. మీ శక్తి అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోతే ఇక మీరెప్పుడు ఆయనతో పోరాటం చేస్తారు? అందుకనే అప్పుడు నేను అన్నప్పుడు కూడా సార్ నన్ను ఒప్పుకోలేదు, వద్దు నువ్వు చూస్ చేసుకో అన్నప్పుడు సరే 1-2 అనడం జరిగింది. సరే అది సిద్దిపేట అయిందా మరి ఏదైందా లాస్ట్కి ఇంకా కూడా ఇప్పుడే చెప్పొద్దు కదా మనము. సిద్దిపేట మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు, సిద్దిపేటలోనే సేవ చేయాలనే ఉద్దేశం. అంటే సిద్దిపేట ప్రజలకు నేను ఎలక్షన్లు ఉంటామా, ఇవాళ ఓడిపోతామా గెలుస్తామా కాదు, ఓడిపోతామా గెలుస్తామా కాదు, ఆ ప్రాంతానికి నిజంగా ఇంత చెయ్యొచ్చు అనేది నాకు సిద్దిపేటలో అడుగు పెట్టినాక తెలిసింది. 33 అభివృద్ధి అనేది పెండింగ్ లేకుండా మల్లన్న సాగర్ కావచ్చు ఇంకోటి అన్ని పూర్తి చేసేసాను హరీష్ రావు గారు. ప్రజలంతా వాళ్ళతో పాటు మీరు కూడా ఒక అభూత కల్పనలో ఉన్నారు, ఇదంతా క్రియేట్ చేయాలి అంటున్నారు అని చెప్తున్నా. మేము కల్పన కాదు, సిద్దిపేటలో అభివృద్ధి పెండింగ్ ఏముంది అభివృద్ధి అంటున్నా. అదే అంటున్నా కదా, పదుగురాడు మాట పాడి అయి వర్దిల్లు, ఆ నోట ఈ నోట అట్లా చేసి పెట్టిండ్రు. ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. అక్కడ అనుకున్నది వేరు. ఏది ఒక జిల్లా నుంచి ఏదైనా సరే ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. అంతెందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్కరు మాత్రమే జైరాబాద్ నుంచి గీతారెడ్డి గారు వేరే అదర్ పార్టీ నుంచి ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే ఆ ప్రాంతానికి ఎంత చేయొచ్చు. మా దౌర్భాగ్యం ఏంటంటే, సిద్దిపేట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే 33 ఏళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి ఇంకో మొహం తెలియదు, వీళ్ళే ఉంటారు. అభివృద్ధి శూన్యం. బల్లగుద్ది చెప్తా నేను, చేంజ్ అనేది ఏంది, అభివృద్ధి అనేది ఏంటంటే మాకు అవకాశం ఇస్తే నేను చూపిస్తా అంటున్నాను. నేను అక్కడ మళ్ళీ చేస్తున్నారు కానీ ఇప్పుడు మాటల్లో చెప్పండి అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ ప్రాంతానికి 33 ఏళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు, స్వయాన ముఖ్యమంత్రి గారే ఉన్నప్పుడు ఈయన తలుచుకుంటే ఒక ఇండస్ట్రీ తేలేరా? మీరే పెట్టుకున్నారు మేనిఫెస్టోలో, మండలానికి ఒక మహిళా పారిశ్రామిక వాడ అని. మండలానికి అట్లా ఇచ్చిపెట్టు, సిద్దిపేట జిల్లా కేంద్రం ఒక పారిశ్రామిక వాడ గట్టి చూపిరాదు జరా. సిరిసిల్లలో ఒక క్లస్టర్ ఉంటుంది చేనేత, అదే సిద్దిపేటకి ఇయ్యి కదా. సిరిసిల్లలో చేనేతలు ఎక్కువ కదా. సిద్దిపేట కూడా మాకు మేము చదువుకున్నప్పటి రోజు నుంచి సిద్దిపేట చీరగట్టి సిరిసిల్ల రైకదొడిగి అనే వాడుకున్నాము. చీర ప్రాంతం సిద్దిపేటనే మొదటి నుంచి, అదే కదా నేను అనేది. గొల్లబామ చీరలకు మా ప్రాంతం చాలా ప్రసిద్ధి. అగ్గిపేటలో పట్టే చీర నేసింది కూడా మా సిద్దిపేట నుంచే. నేను చెప్తున్నా కదా, అదే కదా చరిత్రను కావాలని దీన్ని వక్రీకరించి దాన్ని అట్లా చేసిండ్రు, మసిపూసి మారేడుకాయ చేసిండ్రు. అది జరగదు. నేను పోయి కూర్చున్నా గట్టిగా గడ్డ మీద, రోజు ప్రాబ్లమ్స్ తీస్తూనే ఉంటాము. ఖచ్చితంగా నేను చేయాల్సింది అంటే, ఇప్పుడు రాజకీయం ఒకవైపు అయితే నేను సేవ చేసుకుంటూనే ఉన్నా. నువ్వు చేయలేని నేను చేసి చూపిస్తా. అక్కడ ఒక 20 నుంచి 25 వేల మంది ఆడవాళ్ళు బీడీ కార్మికులు ఉంటే
వాళ్ళందరూ 40 ఏళ్ళ వయసులో ఎందుకు దే హ్యావ్ టు డై అవుట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఆల్ క్యాన్సర్స్, స్పాండిలైటిస్ ఎందుకు వాళ్ళకు పాపం, మైగ్రేన్స్ ఎందుకు వాళ్ళకు, ఎందుకు ఆ 1000-1500కి ఎందుకు బీడీలు చేయాలి? నువ్వు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు కదా, ఒక్కటి పెట్టరాదు, ఒక ఇండస్ట్రీ తీసుకురారాదు? మీరు తలుచుకుంటే ఒక BHEL, BDL లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లేవచ్చు, పోనీ అవి లేరు. ఒక మహీంద్రా అండ్ మహీంద్రా, ఒక MRF లాంటి కూతవేటు దూరంలో 50 కిలోమీటర్ల వేరే దాకా వచ్చి ఆగిపోతే ఎందుకు? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసుకున్నారు? ఎందుకు రావు? అంటే ప్రజలు అట్లనే ఉండాలి. వనరులు సహకరించాలి కదా, పారిశ్రామికవేత్తలు అక్కడ రావాలంటే వనరులు అవి సమకూరాలి కదా, అక్కడ అంతా అన్ని మరి ఏమి సమకూర్చలేనప్పుడు, పారిశ్రామికవేత్తలు రానప్పుడు మీరు ఎందుకు పాలన అందించాలి? మీరు ఎందుకు ఉండాలి? చలో మేము పాలన అందిస్తాము, మేము చేంజ్ చూపిస్తాము, మేము చేయగలుగుతాము. పాలన చేయాలని వారి మీద రాళ్ళు వేస్తున్నారు. పాలన చేయాలని కాదు, చేంజ్ తీసుకురావాలని. వీ నీడ్ టు బ్రింగ్ ఏ చేంజ్. తలుచుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు నేను నా ఉన్నంతలో నేను కూడా ఒక ఇండస్ట్రీ పెడుతున్నా, లెట్స్ బ్రింగ్ ఏ చేంజ్ అనుకున్నప్పుడు మహిళలకు ఒక 50 మందికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి, అది బట్టల, కుట్ల, అల్లికల, లేకపోతే ఇంకేదో ఒక కర్మాగారం పెట్టి జాబ్ ఇవ్వడానికి నేను ముందుకు పోయినా. మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నేను అదే చెప్పిన కదా, అదే సెడ్. మరి రాజకీయంలో రాకముందే మరి పక్కనే కూతవేటు దూరంలో మాటిన్లా ఉంది మా దగ్గర. ఐఎమ్ స్పాన్సరింగ్ కిడ్స్, 2 ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇవన్నీ కూడా నేను రాజకీయం చేస్తాను కలగనలేదే నేను ఆ రోజు. 23 ఏళ్ళ నుంచి నా సేవ. నాకు ఎప్పటి నుంచి నేను సంపాదించడం స్టార్ట్ చేసినో, సంపాదించిన దానిలో ఖచ్చితంగా 10% సేవకు వినియోగించాలని మేమిద్దరం ఆ రోజే డిసైడ్ అయినాము, నేను మా హస్బెండ్ కలిసి. ఒక ప్రాంతం బలంగా ఇట్లుంది అనేసి అందుకే తిరిగినాము. తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉన్నాము. మేము ఎక్కడ లేము, అన్నిట్లలో ఉన్నాము, సేవలో ముందే ఉన్నాము, పోరాటాల్లో ముందే ఉన్నాం మేము కూడా. సో అట్లా ఇప్పుడు నేను ఆ ప్రాంతాన్ని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడము. ఇప్పుడు ఆడ పక్కనే మాకు ఒక మండల్ ఉంది, చిన్న కోడూరు అని, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది. అక్కడ చదువుకున్న అమ్మాయిలంతా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. లేదు ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళు హైదరాబాద్ దాకా రావాలి. ఇంట్లో పెళ్ళి కానీ 17 ఏళ్ళ పిల్లకు పెళ్ళి చేయలేడు, ఉద్యోగం హైదరాబాద్ పంపలేడు. ఏం చేయాలి? ఎక్కడ ఉంచాలి ఆడపిల్లని? అట్లా బీడీలు చేసుకుంటున్నావు, టైలరింగ్ చేసుకుంటున్నావు, ఇంట్లో ఉంటారు. దానికి అనుసంధానంగా ప్రైవేటు భాగస్వామ్యంతోనో గవర్నమెంట్తో పెట్టినో ఇండస్ట్రీ పెడితే రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రాజ్యంలో వడ్డించేటోడు అది ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతి ఏడగుస్తున్న భోజనం జరుగుతుంది. సిద్దిపేట నాకున్నా నువ్వు చేయదలుచుకుంటే నువ్వు చేయొచ్చు. నీకు ఆ ప్రాంతం మీద నిజంగా మక్కువ నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఏడగుస్తున్నా చేయొచ్చు. అక్కడ వాళ్ళకు ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే వాళ్ళు అనుసంధానమై డిప్లొమా చదువుకున్నాక వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెన్స్ వాళ్ళు సంపాదించే దిశలో పడతారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునేటోళ్ళు కాలేజ్లోకి వచ్చి ఇంజనీరింగ్ చదువుకుంటారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch